ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగము నుండి యోర్దాను నది యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఈ యొక్క యోర్దాను నది నైరుతి ఆసియాలోని మిడిల్ ఈస్ట్లో ప్రవహించే అత్యంత చారిత్రకమైన నదిగా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇది సిరియా సమీపంలోని హెర్మో పర్వతం వద్ద ఉద్భవించింది లేక వెలిసింది, పుట్టింది. గలిలీ సముద్రము సీ ఆఫ్ గ్యాలిలీ గుండా ప్రవహించి ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం డెడ్ సీ ఆ యొక్క మృత సముద్రంలో ఆఖరుగా కలుస్తూ ఉన్నది. ఇది ఇజ్రాయేలు, జోర్డాన్ మరియు పాలస్తీనా ప్రాంతములకు చాలా ప్రాముఖ్యమైన నీటిని, త్రాగునీటిని లేక వారి అత్యవసరములకు కావలసిన సదుపాయమును ఇచ్చుచూ ఉన్నది. ఈ యొక్క ముఖ్యమైన ఈ నదిని గూర్చి ఆలోచన చేస్తే ఇది ప్రపంచంలోని ఏ నది కంటే తక్కువ ఎత్తులో ప్రవహిస్తూ ఉన్నది. దీని పొడవు 250 కిలోమీటర్లు, దాదాపు 156 మైళ్ళ పొడుగున ప్రవహిస్తుంది అత్యధికమైన స్పీడ్తో. ఆధ్యాత్మికత ప్రాముఖ్యత దీనిని గూర్చి యేసుక్రీస్తు బాప్తిసం పొందిన పవిత్రమైన నదిగా క్రైస్తవులు దీనిని పరిగణిస్తారు. యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్య ప్రాంతము నుండి ఆయన ఈ నది ప్రాంతమునకే చేరి ఆయన మారు మనసు గూర్చి యూదులకు కేక వేసి తన యొక్క ప్రవచనము, దేవుని యొక్క వాక్యము ఆయన నోట విరిసిన వెంటనే చాలా బలమైన కేకతో దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఆ దినములందు మత్తయి సువార్త 3:1 బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, ఇన్ దోస్ డేస్ కేమ్ జోర్డాన్ ది బ్యాప్టిస్ట్ ప్రీచింగ్ ఇన్ ద wilderness of జూడియా ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన స్వరము కలిగిన వాడు ఇతడే. For this is he that was spoken of by the prophet Isaiah, saying, the voice of one crying in the wilderness, prepare you the way of the Lord, make his path straight. యోహాను ఈ యొక్క కేకతో సువర్తమానమును అక్కడ చెప్పినప్పుడు ఆ సమయమునందు యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతముల నుండి అతని యొద్దకు వచ్చి then went out to him Jerusalem and all Judea and all the regions round about Jordan, all of them came to him. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచూ ఉండేరు.
And they were baptized of him in Jordan, confessing their sins. మారు మనస్సు నిమిత్తము పాపములు ఒప్పుకొనుచు ఆయన బాప్తిసమిచ్చుచు ఉన్నప్పుడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచు ఉన్నాను, అయితే నా వెనుక వచ్చుచూ ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. ఆ యొక్క సమయమందు అద్భుతమైన ఒక దర్శనము కలిగింది. ఆయనే ప్రత్యక్షత డైరెక్ట్గా యోహాను మొట్టమొదటిసారిగా యేసు క్రీస్తు ప్రభువును చూసి ఉన్నాడు. ఈ యొక్క యోర్దానులో భౌగోళిక పరిస్థితులను గురించి ఆలోచన చేస్తే కాలుష్యము ఎక్కువగా అయిన కారణమూలన, నీటి వాడుక ఎక్కువ అయిన కారణము మూలముగా ఈ యొక్క నదికి ముప్పు వచ్చింది. అది ఎండిపోతూ ఉన్నది. దాని యొక్క ప్రవాహము తగ్గి అది రాళ్ళు, గుంటలు, లోతు ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు బట్ట బయలుగా కనబడినట్టుగా అది ఎండిన రాతి నేలలాగా కనిపించింది. ఈ మధ్య కాలంలోనే దాని నీరు ఎర్రగా మారిపోయింది. దానికి కారణము ఏమై ఉంటుంది అని రీసెర్చ్ స్కాలర్స్ స్టడీ చేస్తూ ఉన్నారు. హెర్మోను పర్వతం ఇక్కడ నది పుడుతుంది. హెర్మోను నది గలిలయ సముద్రము వద్ద నీరు ప్రవహిస్తూ ఒక ముఖ్యమైన మంచినీటి సరస్సుగా, అక్కడ గలిలయ సముద్ర సరస్సుగా అది మారింది. దాని ఆఖరు లేకపోతే ఎక్కడ కలుస్తుందనగా మృత సముద్రము. ఈ నది అక్కడ అంతమవుతుంది. ఇజ్రాయెల్ దేశానికి జీవన రేఖగా, జీవనదిగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. ఈరోజున దేవుని యొక్క వాక్య భాగము నుండి ఈ యొక్క యోర్దాను నది వద్ద బాప్తిసమిచ్చి యోహాను ఆ అరణ్య ప్రాంతములోనే, యోర్దాను అద్దరిలోనే ఆయన నివసించువాడు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొనివాడు. మిడతలుయు అడవి తేనెయు అతనికి ఆహారము. యేసు క్రీస్తు ప్రభు యొక్క అద్భుతమైన తన యొక్క ప్రత్యక్షతను చూచుటకు, ఆ విధంగానే ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమునకు ముందు యేసుక్రీస్తు ప్రభు యోహాను ద్వారా బాప్తిసం పొందుటకు ఆ అరణ్యములో నుండి, నజరేతులో నుండి యేసుక్రీస్తు ప్రభు తన 33 సంవత్సరములు 30వ ఏట ఆయన యోహాను వద్ద బాప్తిసం తీసుకొనుటకు వచ్చి ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య ఈ లోకములో చేస్తూ తన యొక్క పనిని తుదముట్టించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యోర్దాను నదిని చూడటానికి, అందులో నీళ్లలో బాప్తిస్మం కూడా అనేకులు పొందుతూ ఉంటారు. నేను కూడా యెరూషలేము ప్రాంతమునకు, ఇశ్రాయేల్ దేశమును సందర్శించినప్పుడు ఆ యోర్దాను నది ప్రాంతమునకు వెళ్ళడం జరిగింది. నా భర్త, దైవ సేవకులు రెవరెండ్ ఆర్థర్ ప్రసాద్ గారు మరియు ఒక డిఐజీ గారు మాతో కూడా ప్రయాణం చేశారు. దేవుని యొక్క కృపను బట్టి అక్కడ చూడవలసిన ఆయా ప్రాంతాలంతా చూసిన తర్వాత ఆ శనివారం
ఆ యొక్క యోర్దాను నది ప్రాంతమునకు వెళ్ళి అక్కడ డిఐజీ గారు నాకు బాప్తిస్మం కావాలని ఆయన ముందుగానే శుక్రవారం నాడే కోరి ఉన్నారు. అక్కడ ఆయనకు బాప్తిసం ఇచ్చుటకు యోర్దానుకు ఆ యొక్క శనివారం వెళ్ళడం జరిగింది. వారు బాప్తిస్ము తీసుకొని ఉండగా నేనెంతో సంతోషించి ఉన్నాను, ప్రభువుకు మహిమపరిచి ఉన్నాను. అనేకులు గుంపులుగా వచ్చి బాప్తిస్ము తీసుకుంటూ దేవుని సన్నిధిలో సంతోషము ఆనందముతో స్తుతించుట కనులారా చూసి ప్రభు యొక్క బాప్తిస్ము పొందిన ఆ యొక్క స్థలములో నేను కూడా నీళ్లలో దిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క యోర్దాను నది ఎండిపోయిన స్థితిలో ఉండుట చూచి చాలా విచారముగా ఉంది. ప్రభు తిరిగి ఆ జీవనదిని ప్రవహింపచేసి అనేకులకు సంతోషమును అనుగ్రహించును గాక. అనేకులకు జీవన ఉపాధి త్రాగునీరును ఇచ్చి సంరక్షించును గాక. ఆమేన్.